నేను ఎప్పుడు అనుకోలేదు ఒక హోటల్ మనం కూడా తీసుకుంటామని. అసలు నా ఆలోచనలో కానీ ఎక్కడ లేదు. ఫస్ట్ టైం సడన్గా ఒక ప్రపోజల్ వచ్చింది. అంటే నాకు ఇంతకుముందు ఆలోచనలన్నీ వేరే ఉండేది. ఇది దానికి యాడ్ ఆన్ కాబట్టే దీంట్లో ఇన్వాల్వ్ అయిననమాట. సో ప్రస్తుతానికైతే మనం ప్యాకేజీలు కూడా స్టార్ట్ చేస్తున్నామని ఒక రీల్ కూడా పెట్టినా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ కంపెనీ నేమ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వీ క్యాన్ డూ ట్రిప్స్. అంటే ఈ ట్రిప్స్ మనం చేయగలమనే ఒక ఉద్దేశం నాకు ఉండాలి, మీకు ఉండాలి అనే దాంతో పెట్టిన. స్టేజ్ పరంగా అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనమే ముగ్గురం తెలుగు వాళ్ళం, తెలిసిన వాళ్ళం ఉన్నాం కాబట్టి ఇంకా మీకు ఏ ఇబ్బంది ఉండదు. అండ్ ఇది మన పార్కింగ్ ఏరియా. దీనికి ఈజీగా ఒక 5-6 బండ్లు పడతాయి బ్రో. 7-8 పడతాయి. మొత్తం మనకి 5 ఫ్లోర్స్ ఉంది. మొత్తం 16 రూమ్స్. ప్రతి రూమ్ చాలా బాగుంటుంది. అండ్ నేను చెప్పడమే కాదు, ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తా కూడా. స్పెషల్ దాంట్లో మొత్తం 10 రూమ్స్ ఉంటాయి, డబుల్ బెడ్ రూమ్స్ అండ్ 3 ఫ్యామిలీ స్వీట్స్ ఉంటాయి. దాన్ని మొత్తం లెక్కేస్తే మనం మొత్తం 16 అయిపోయాయి. 16 రూమ్స్ మనకి ఉంటాయి. 16 into 3 వేసుకున్నా 15 మెంబర్స్ మనం ఈజీగా అకామిడేట్ చేయొచ్చు. అండ్ ఇంకొక ప్లాన్ ఏంటంటే, మేము ఇక్కడ ప్రొజెక్టర్ కూడా పెట్టి అండ్ ఐపీఎల్ మ్యాచెస్ కానీ మూవీస్ కానీ వేద్దామని చూస్తున్నాం. సో మీరు తెలుగు పీపుల్ ఎవరైనా ఇక్కడికి వస్తే మీరు తెలుగు స్టేట్లను మాత్రం మర్చిపోరు, అది మా గ్యారంటీ. ఇది రిసెప్షన్ ఏరియా. ఇంకా మనం కొత్త సామాన్లు తీసుకున్నాం. అండ్ బయట కూడా మీకు కొన్ని సామాన్లు కనిపించే ఉంటాయి. ఇప్పుడు మనం రెనోవేట్ చేస్తున్నాం. March 1 నుంచి బుకింగ్స్ తీసుకుంటున్నాం, అందుకే చెప్పింది కూడా. సో ఇవన్నీ మన రూమ్లో సర్దేస్తాం అనమాట March 1 లోపు. నా వాయిస్ తడబడుతుంది, వణుకుతుంది, ఎందుకంటే చలి అంతుంది ఇక్కడ. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మన ప్రీమియం రూమ్ అనమాట, విత్ అటాచ్డ్ బాత్రూమ్. అండ్ మంచి స్పేస్ ఉంటుంది బాత్రూమ్ కూడా. చాలా అంటే లోపలికి వెళ్తే కొంచెం మంచి టైం స్పెండ్ చేయొచ్చు ప్రశాంతంగా. గీజర్తో పాటు మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ వాష్రూమ్స్ అన్ని అటాచ్డ్ కింగ్ సైజ్ బెడ్. ఈజీగా ముగ్గురు వచ్చేస్తారు, ముగ్గురు పడుకుంటారు. ఎక్స్ట్రా బెడ్ కాగానే ఎంత స్పేస్ ఉంది ఇక్కడ వేయచ్చు. మీకు ఎక్కువ చలి పెడితే 4 పడుకోవచ్చు. అండ్ బాల్కనీలో ఒక మంచి వ్యూ తోటి ఒక బాల్కనీ మనది. అక్కడ వ్యూ కూడా చూపిస్తే స్నో కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చినాం. సెకండ్ ఫ్లోర్కి రాగానే మనకి ఇక్కడ వ్యూ రైట్ సైడ్లో ఇట్లా ఉంటుంది. రైట్ సైడ్లో మనకి దేవదారు వృక్షాలు ఉంటాయి. అండ్ అక్కడ మనకి స్నో వ్యాలీస్ ఉంటాయి అన్నట్టు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రూమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రతి రూమ్లో 2 బెడ్రూమ్స్ ఉంటాయి. సో ఫ్యామిలీస్ కానీ అండ్ ఎట్ ఏ టైం 2 కపుల్ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఆక్యుపై అయి ఉన్నాయి కాబట్టి మనం చూపెట్టలేకపోతున్నాం. అండ్ ఈ ఎండ్కి వచ్చేస్తే మనకి ఇట్ సైడ్ కూడా ఇక్కడ మనకి యాపిల్ ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఫ్రూట్స్లో. అండ్ ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ మనకి వ్యూ. అండ్ మనం పైకి వెళ్తున్న కొద్దీ వ్యూ అనేది బెటర్ అవుతూ ఉంటుంది. 3rd ఫ్లోర్కి వెళ్తున్నాం. అండ్ ప్రతి ఫ్లోర్కి మన పైన రూఫ్ మాత్రం ఇట్లా వుడ్ తోటి డెకరేట్ అయి ఉంటుంది. అండ్ ల్యాంప్స్ కూడా ఇట్లానే ఉంటాయి ప్రతి ఫ్లోర్కి. చెప్పినాం కదా, ఇంకా రెనోవేషన్ అవుతూ ఉన్నది. సో అవే పనులు. సో సేమ్ మళ్ళీ రిపీట్ ద సేమ్ థింగ్. ఇప్పుడు మనం 4th ఫ్లోర్కి వచ్చేసాం. ఇది మన కెఫే అనమాట. ఇక్కడ మన కిచెన్ అవన్నీ ఇక్కడనే సెటప్ అయి ఉన్నాయి. సేమ్ ఇప్పుడు పైకి వస్తే వ్యూ చూడండి ఇంకెంత బెటర్ అయిందో. అండ్ సేమ్ ల్యాంప్స్. ఇదే మన కెఫే కమ్ రెస్టారెంట్ అని ఏదైనా అనుకోవచ్చు. ఎట్ ఏ టైం 30+ పీపుల్ మనం ఇక్కడ సర్వ్ చేయొచ్చు అన్నట్టు. అండ్ ఇంకా ఇక్కడ చాలా చేర్పులు జరుగుతాయి. ఇదంతా మన సీటింగ్. మనం ఎప్పుడైతే తినేటప్పుడు ఒక మంచి వ్యూ అయితే డెఫినెట్గా మనకు ఉంటుంది ఇక్కడ. ఇది రైట్ సైడ్ మన రాగానే. మీరు ఒకవేళ ఇక్కడ కూర్చొని కనుక తింటే మాత్రం వ్యూ మాత్రం ఇట్లుంటుంది. ప్రజెంట్ నరేన్ బ్రో అండ్ రాజు బ్రో ఇద్దరు కాఫీని ఎంజాయ్ చేస్తున్నారు. మనమైతే ఒక థీమ్ని అయితే మనం అనుకున్నాం. సో దానికి తగ్గట్టే ఈ ప్లాన్స్ అవన్నీ అయితే మనం అయితే ప్లాన్ చేసినాం అన్నట్టు. ఇంకా కొన్ని తీసుకొని రావాలి. ఫోటో ఫ్రేమ్స్ ఇవి బుద్ధుంది. అండ్ పైన కొన్ని ఫోటో ఫ్రేమ్స్ చేర్పులు జరుగుతాయి అకార్డింగ్ టు మన తెలుగుదనం కోసం. అండ్ ఇక్కడ నాకు ఫస్ట్ టైం ఈ సెటప్ చూడగానే మండి తింటాను చూసినా అట్లా అనిపించింది. అండ్ హిమాచల్లో కానీ కాశ్మీర్లో కానీ కింద ఇట్లనే బెడ్లు వేసి కూర్చొని తినబెడతారనమాట. సో ఆ ట్రెడిషన్ని ఇక్కడ ఫాలో అయ్యారు. మనం కూడా దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అండ్ మీరు బాగా బుక్కులు చదివితే ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీథింగ్ వుడ్కి రిలేటెడ్గా ప్రతిదీ తెచ్చి ఇక్కడ పెట్టినారు అన్నట్టు. అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ అండ్ ఒక మిర్రర్. అండ్ మొత్తం ఇవన్నీ ప్లాస్టిక్ అయితే కాదు, ఈ మొక్కలు. అండ్ మన కెఫే నుంచి బయటికి రాగానే ఇది ఒక వ్యూ. సో బయటికి రాగానే ఇక్కడ కూర్చొని మనం ఇట్లా వ్యూస్ చూసుకుంటూ కాఫీ కానీ మ్యాగీ కానీ మీకు ఏదైనా
వేడి వేడి మాత్రం ఎంజాయ్ చేయండి. టోటల్గా మనం తీసుకున్న హోటల్ వ్యూ ఇట్లా ఉంటుంది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ పక్కా చేయండి. మీకు తగ్గట్టు మేము మార్పులు చేర్పులు చేసుకుంటాం. అండ్ మన రూమ్స్ వచ్చేసి 1000 రూపాయల నుంచి 1500 వరకు ఉంటాయి. అండ్ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా మంచి రివ్యూస్ అయితే వచ్చినాయి. డెఫినెట్గా మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. వచ్చి మీరు జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇస్తే మేము ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ఉన్న దాంట్లో మీరు బాగుందంటే చాలా ఆనందపడతాం. మీరు వస్తే మనలో కలుగుతాం.